గురుగారు, శ్రీకృష్ణుడి యొక్క అన్న బలరాముడి యొక్క జన్మ వృత్తాంతం ఏమిటి? బలరాముడికి సంకర్షణుడు అనే పేరు కూడా ఉందా? కంసుడు దేవకీదేవికి పెదనాన్న కుమారుడు. కంసుడు అతడి సోదరులు 9 మంది. ఉగ్రసేనుడు వారి తండ్రి. అదేవిధంగా వసుదేవుడు ఆ కుటుంబం 12 మంది. దేవకీదేవి 7 అక్క చెల్లెండ్రలో ఒకతే. ఈ దేవకీదేవి అక్క చెల్లెండ్రకు కూడా 5 అన్నదమ్ములున్నారు. కంసుడికి మళ్ళీ సంతానం 9 మంది. విస్తృతంగా విశేషంగా ఉన్న ఈ కుటుంబంలో వసుదేవుడికి ఇచ్చి తన చిన్నాన్న కుమార్తె అయిన దేవకీదేవిని వైభవంగా వివాహం జరిపించే నేపథ్యంలో కంసుడు అపారమైన ప్రేమను ప్రదర్శిస్తూ దేవకీదేవిని వసుదేవుడిని రథంలో కూర్చుండబెట్టుకొని రాజ్యం వైపుగా కొనసాగుతూ ఉండగా ఆకాశవాణి ఒక వాక్యం పలికింది. ఏ ఆనందంతో తీసుకుని వెళుతున్నావో ఆ సోదరి దేవకీదేవికి పుట్టబోయే అష్టమ గర్భ సంజాతుడు నీ మరణానికి కారకుడు అవుతాడు. చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు కంసుడు. స్త్రీవధ పాపం అంటూ ధర్మం బోధించిన వసుదేవుడు సంతానాన్ని అందిస్తాను అంటూ చెప్పాడు. ఆ వాగ్దానానికి అంగీకరించాడు కంసుడు. 6 అంతం చేశాడు కంసుడు. నారదుడి ప్రోద్బలంతో కంసుడి పాపం పెరిగిపోతూ వచ్చింది. 7వ రూపం ఆదిశేషువు జన్మించబోతున్నది. ఈ రూపానికి తదుపరి అష్టమ గర్భంగా నేనే స్వయంగా జన్మించబోతున్నాను అంటూ తన అంశ అయిన మహామాయను ఆజ్ఞాపించిన ఆ జగన్నాటక సూత్రధారి శ్రీమన్నారాయణమూర్తి మహామాయను యశోద గర్భంలో జన్మించమని ఆజ్ఞాపించాడు. వసుదేవుడికి కూడా 7 ఇల్లాండ్రు కదా, అందులో ఒకరు రోహిణి. దేవకీదేవి గర్భంలో జన్మించిన ఈ బలరాముడు ఆ గర్భం పతనమైనది, జారిపోయింది అంటూ దాసీలు చెప్పే విధంగా ఏర్పాట్లతో మహామాయ చేసిన ఈ నాటకం వలన ఆ గర్భం ఇక్కడి నుంచి స్వీకరించబడి తిరిగి రోహిణీదేవి గర్భంలో చేర్చడం జరిగింది. ఈనాటి కాలంలో మనం చెప్పుకునేటటువంటి సరోగసి అనే విధానానికి ఇది కూడా ఒక పురాణ కల్పన, పురాణ రూపం. ఈనాటి కాలంలో మనం చూసేటటువంటి ప్రతి వైజ్ఞానిక పరిశోధన ఫలితాలు పూర్వకాలం ఈ గ్రంథాలలో ఏనాడో చెప్పబడి ఉన్నాయి. సమస్య అల్లా సైంటిఫిక్గా వైజ్ఞానికంగా నిరూపించేటటువంటి సూత్రాలు ఈనాడు మనకు లభించడం లేదు. లభించిన సూత్రాలు అథర్వణ వేద, ఋగ్వేద, సామవేదాది గ్రంథాలలో సూత్రాలుగా ఉండే వాటిని డీకోడ్ చేసే ప్రయత్నాలు జరగడం లేదు. అంతే. ఇక్కడ జన్మించిన ఈ శిశువు, రోహిణి గర్భంలో పెరిగి పెద్దనైన శిశువు 2 గర్భాలలో కూడా చోటు చేసుకున్న కారణం చేత సంకర్షణుడు అన్న పేరు పొందింది. అందరికీ ఆనందం కలిగించేవాడు కాబట్టి రాముడు, బలాన్ని ఊతగా చేసుకుని జీవించిన వాడు కాబట్టి బలరాముడు అయ్యాడు. అనంతమైనటువంటి గదాయుధ ప్రావీణ్యం తనదిగా చేసుకున్న ఈ బలరాముడు నదులను అనుసంధానం చెయ్యాలి అనే ఆలోచనకు ప్రారంభ సూచన ఈ బలరాముడిదే. తన చేతిలో ఉండే ఆ నాగలి కర్రతో అలా గీత గీసి నాగావళి అనే నదిని సృష్టించి నదులను కలపాలి, అనుసంధానం చేయాలి అనే ఆలోచనకు మూలకారకుడయ్యాడు ఈ బలరాముడు. ఇలా ఆదిశేషువు బలరాముడిగా జన్మించినట్లుగా మనకు భాగవతం వివరిస్తుంది. బలరాముడు 7వ గర్భం, కృష్ణ పరమాత్ముడు 8వ గర్భం, సుభద్ర 9వ గర్భం. ఈ ముగ్గురిని ఆలయంలో చూచే అవకాశం మనకు పరమాత్ముడే కల్పించాడు. ఆ ఆలయమే పూరీ క్షేత్రంలో ఉన్న జగన్నాథ స్వామి దేవాలయం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర బలభద్రాభ్యాం నిత్యశ్లోకాయ మంగళం, పుణ్యశ్లోకాయ మంగళం. ఇది ఆ క్షేత్రం. ఇది బలరాముడి వృత్తాంతం. బలరాముడి ఇల్లాలి పేరు రేవతి. బలరాముడు పుట్టిన నక్షత్రం రోహిణి, కృష్ణుడు పుట్టిన నక్షత్రం రోహిణి. ఇవన్నీ కూడా మనకు బిఎన్ మండలంలో నక్షత్రాల సంబంధాలను వివరిస్తాయి. ఇది మరి ఒక వైజ్ఞానికపరమైన అంశం.